ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. యమునా నదికి మరికొద్ది రోజులలోనే పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలంటే ఏమిటి? ఈ పుష్కరాలు ఎందుకు జరుగుతాయి? యమునా నదికి జరగబోయే పుష్కరాల ప్రత్యేకత ఏమిటి? ఈ పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి? ఈ యమునా నది పుష్కరాలలో ఏ ఏ ప్రదేశాలలో పుష్కర స్నానం చెయ్యాలి? ఏ ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు? యమునా నది యొక్క పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ ఉంటాయి? యమునా నది యొక్క పుష్కరాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గంగా నదితో సమానంగా పూజించబడే నదే యమునా నది. శ్రీకృష్ణుని యొక్క బాల్య స్మృతులు దాచుకున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రము. లక్షలాది మంది భక్తుల యొక్క పాపాలని పవిత్రం చేసేటటువంటి మహిమ కలిగినటువంటి నది అదే యమునా నది. వీడియోలో యమునా నది యొక్క పూర్తి చరిత్ర, యమునా నది యొక్క స్నానఘాట్లు తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో నదీ పుష్కరాలకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. 12 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే పుష్కరాల యొక్క మహా పర్వదినాల కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ 2026 సంవత్సరంలో యమునా నది పుష్కరాలకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం జూన్ నెలలో యమునా నది యొక్క పుష్కరాల ప్రారంభ ముగింపు తేదీలు, అలాగే పుష్కర ఘాట్ల యొక్క వివరాలు, యమునా నది యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకుందాం. భారతీయ సనాతన ధర్మ సాంప్రదాయంలో ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే మహా పుణ్యస్నాన మహోత్సవమే పుష్కరాలు అని అంటారు. పుష్కరాలు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ముఖ్యమైన అంశం. ధార్మికులు, భక్తులు, సాంప్రదాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా ఆత్రంగా ఎదురు చూసే పర్వదినాలు ఈ పుష్కరాలు. బృహస్పతి ఒక రాశి నుండి మరో రాశికి మారినప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి నదికి పుష్కరాలు వస్తాయి. అంటే ఈ సంవత్సరం 2026 సంవత్సరం గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం జూన్ నెలలో జూన్ 2వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి యమునా నదికి పుష్కరాలు. జూన్ 2వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు ఈ పుష్కరాలు ఉంటాయి. ఈ మొదటి 12 రోజులను ఆది పుష్కరాలు అని, ఇక్కడి నుంచి సంవత్సరం చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని పిలుస్తారు. ఈ సమయంలో పుష్కరుడు నదిలో కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవగురువు బృహస్పతి అంటే గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించిన శుభ గడియలలో యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. గురుగ్రహం తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల యమునా నదికి పుష్కరాలు జరగటం వలన ఈ సమయంలో చేసే దాన ధర్మాలకు 10 రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయి అని చెబుతారు. ప్రత్యేకంగా యమునా పుష్కరాలకు ఎందుకంత ప్రాధాన్యత అంటే యమునా నదిలో పుష్కర స్నానం చేయటం వల్ల యమభయం, అకాల మరణ దోషాలు తొలగిపోతాయి అని అంటారు. శ్రీకృష్ణ లీలలకు సాక్షిగా నిలిచిన బృందావనం, మధుర మొదలైన ప్రదేశాలలో యమునా నదిలో ఈ పుష్కర స్నానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. యమునా నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద జన్మిస్తుంది. ఇది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు ప్రయాగ్ని వద్ద గంగా నదిలో కలుస్తుంది. అందువలన ఈ చెప్పిన ప్రదేశాలలో ఎక్కడైనా యమునా నదిలో పుష్కర స్నానం చేయవచ్చు. మరి పుష్కర స్నానం ఏ ఏ ప్రదేశాలలో చేయాలి? పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ ఉంటాయి? యమునా పుష్కరాల సమయంలో ఏ ఏ పుణ్యకార్యాలు, ధార్మిక కార్యాలు చేయాలి అన్న విషయాలు వివరంగా తెలుసుకుందాము. అసలు యమునా నది విశిష్టత ఏమిటి అన్నది కొద్దిగా ముందుగా తెలుసుకుందాము. యమునా నది కేవలము ఒక నది మాత్రమే కాదు. పురాణాల ప్రకారము ఆమె
సూర్య భగవానుడి పుత్రిక, యమధర్మరాజు సోదరి. అందుకే యమునా నదిలో స్నానం చేస్తే యమ బాధలు తప్పుతాయని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణ పరమాత్ముడు తన బాల్యమంతా ఈ నదీ తీరాన్నే గడిపారు. శ్రీకృష్ణ లీలలలో ప్రతి ఘట్టానికి యమునా నది ప్రత్యక్ష సాక్షి. కాళీయమర్దనం నుంచి శ్రీకృష్ణ రాసలీలల వరకు ప్రతి ఘట్టము ఈ నదిలో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు బాల్యంలో ఎక్కువ సమయం గడిపింది యమునా తీరంలోనే. శ్రీకృష్ణుని లీలలకు సాక్షిగా నిలిచిన పవిత్ర జలమే యమునా నది జలం. సమస్త ప్రాణకోటి మనుగడకు ఆధారం జలం. నీరు జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది అని చెబుతారు. జలధారల వెంటే నాగరికత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవతలుగా పూజించటం, ఆరాధించటం హిందూ సాంప్రదాయం. నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు, ఇలా ప్రతి హిందూ సాంప్రదాయం నీటితోనే ముడిపడి ఉంది. దేవతారాధనలు, శుభకార్యాలే కాదు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు, పెద్దల కార్యక్రమాలు లాంటివి నీటితోనే ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఈ సాంప్రదాయంలో నదీ స్నానానికి అత్యంత ప్రాముఖ్యమైన స్నానం. నదీ స్నానాల్లో కూడా పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధాలు, ఔషధాల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయని విశ్వసిస్తారు పెద్దలు. ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసే పుష్కరాలు ఈ సంవత్సరం జూన్ నెలలో యమునా నది పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ పుష్కరాల్లో ముందే చెప్పుకున్నట్టుగా ఈ 2026 సంవత్సరం జూన్ నెల 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఉంటాయి. ఇవి ఆది పుష్కరాలు. అలాగే అంత్య పుష్కరాలు ఈ సంవత్సరం చివరిలో 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు. ఈ పుష్కర స్నానాలు ఎక్కడెక్కడ చేయాలో చూద్దాం. యమునా నది హిమాలయాల్లోని యమునోత్రి వద్ద జన్మిస్తుంది. ఇది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు ప్రయాగరాజ్ వద్ద గంగా, సరస్వతి నదులతో కలుస్తుంది. కాబట్టి యమునా నది పుట్టిన చోటు యమునోత్రి. ఇక్కడ స్నానం అత్యంత పవిత్రమని పండితులు చెబుతున్నారు. ఇక శ్రీకృష్ణుని బాల్య క్రీడలకు, లీలలకు సాక్ష్యంగా నిలిచిన మధుర బృందావనంలో కూడా పుష్కర స్నానం అత్యంత శ్రేష్టం. శ్రీకృష్ణుని లీలలు జరిగిన చోట్లుగా చెప్పబడే విశ్రామ్ ఘాట్ చాలా ప్రసిద్ధి చెందింది పుష్కర స్నానానికి. ప్రయాగరాజ్ అంటే అలహాబాదులోని త్రివేణి సంగమం. ఇది గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోటు. ఇక్కడ పుష్కర స్నానం 1,000,000 రెట్ల పుణ్యాన్ని ఇస్తుందని చెబుతారు. అలాగే ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో కూడా యమున నది ప్రవాహం ఉన్న చోట్ల ప్రభుత్వం ప్రత్యేక ఘాట్లను ఏర్పాట్లు చేస్తున్నది. పుష్కరాలలో చేయవలసిన ధార్మిక కార్యక్రమాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. పుష్కర స్నానం చేసేటప్పుడు నదీమ తల్లికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని నదిలో 3 మునకలు వెయ్యాలి. ముఖ్యంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదటం ఈ సమయంలో చాలా ముఖ్యమైనదిగా పెద్దలు చెబుతారు. అలాగే అన్నదానం, వస్త్రదానం వంటివి శక్తి కొలది చేయటం వల్ల అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. యమునా పుష్కరాల రోజుల్లో అన్నదానం లేదా అన్నప్రసాదం అందించడం వల్ల దేవుని అపారమైన ఆశీస్సులు లభిస్తాయని, వారి సమస్యలు పవిత్ర యమునా నది ద్వారా తొలగిపోతాయని చెబుతారు. పుష్కరాలు అనేవి మన పాపాలను కడిగే సమయాలు మాత్రమే కాదు, మన సంస్కృతిని కాపాడుకునే పండుగలు. ఈ ఏడాది జరగబోయే యమునా పుష్కరాల గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేశానండి. ఈ వీడియో ద్వారా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి చేరుతాయి. మాకు ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.
ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.